గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, రాఖీ పౌర్ణమి గురించి వివరించండి. ఈ మధ్య కాలంలో మనం ఖచ్చితంగా సమయం చూసుకొని ఈ సమయం లోపు కడితేనే వర్తిస్తుంది, అంటే పౌర్ణమి గడియలు ఇంతవరకు మాత్రమే ఉన్నాయనే ఒక సిద్ధాంతాన్ని వింటూ ఉన్నాం గత కొన్ని సంవత్సరాల నుంచి. అలాంటి సమయం ఏమైనా చూసుకోవాలా ఈసారి? అసలు ఏ రోజున వస్తోంది రాఖీ పౌర్ణమి? ఏ సమయంలో కట్టుకోవాలి? దాని గురించి వివరించండి. తప్పకుండానన్నా. భద్ర యోగం అని చెప్పేసి ఈ యోగాలన్నీ ఉంటాయి. అయితే ఈ రాఖీ పౌర్ణమి రోజున ఇవన్నీ పాటించాలని అనుకుంటే ఇప్పుడున్న కాలంలో పాటించలేం. ఎందుకంటే ఒకప్పుడు రాఖీ పౌర్ణమి అంటే అదొక సరదాగా వేడుకగా చేసుకునే వాళ్ళందరూ. ఇప్పుడున్న బిజీగా అయిపోయి అసలు బంధుత్వాలు బంధాలు అనే దానికి వాల్యూస్ తక్కువైపోయి ఏంటి కుదరట్లేదు, బిజీ ఉన్నాం కదా, ఇప్పుడు ఎలా వస్తారు అని చెప్పేసి అని అది రాఖీ పౌర్ణమి అనగానే అదేదో గిఫ్ట్లు వర్షం లాగా పెట్టుకొని ఇది నాకేమి ఇస్తావు, వస్తే రాఖీ కడితే ఏమి ఇస్తావు అని అమ్మాయి అడగడం కరెక్ట్ కాదు. ఏంటి అమ్మ ఇది వస్తుంది ఇప్పుడు నాకు ఎంత బ్యాండ్ వేస్తావు అనుకోవడం అబ్బాయి అనుకోవడం కరెక్ట్ కాదు. సో ఈ కాలంలో ఏంటంటే ఇంటికి ఆడపిల్ల రావడమే అదృష్టం. దానికి ఈ టైంలో రావాలి, ఆ టైంలో అంటే వాళ్ళు ఎన్నో పనులు చేసుకుని రావాలి. ఇప్పుడు ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్ళాలంటే ఇప్పుడు మనకున్న ట్రాఫిక్కి మనం వెళ్ళాలి అంటే టైం పట్టేస్తుందా? మీరు ఈ టైంలో కట్టండి అంటే ఆ రోజంతా మనసు బాధగా ఉంటుంది. నువ్వు ఆ టైంలో కట్టలేదు అని ఈ అబ్బాయి అన్నా బాధపడుతుంది, ఆ టైంలో కట్టలేకపోయినా అమ్మాయి అనుకున్నా బాధపడుతుంది. అందుకే నేను ఈ యోగాల గురించి నేను ఎక్కువ ఎప్పుడు కూడా ఎవరికి ప్రస్తావన చేయను. ఎందుకంటే మన బంధం ఇంపార్టెంట్. ఇది ఏం బంధం? ఇది రక్షాబంధన అంటే ఏంటి? జీవితాంతం నువ్వు హ్యాపీగా ఉండాలి అని చెప్పి చెల్లెలు అన్నయ్యని కోరుకోవడం, అన్నయ్య చెల్లెల్ని కోరుకోవడం అండి. ఈ రక్షాబంధన అనేది పౌరకాలం నుంచి బయటికి వెళ్తున్నావు అంటే భార్యాభర్తలు ఇద్దరు కట్టేవాళ్ళు. భార్య భర్తకు కట్టేది ఖచ్చితంగా యుద్ధంలో వాటిల్లో రాజులు వెళ్ళినప్పుడు వారి పూజ చేసి అమ్మవారికి గౌరీ పూజ చేసి ఆ రక్షాబంధన కట్టేది. అలా మనకి పురాణాల్లో పూర్వంలో ఉంది. ఇది కాలం మాతో కొద్దీ పెద్దవాళ్ళందరూ ఏం చేస్తారు, ఆడపిల్ల కనీసం సంవత్సరానికి ఒక రోజైనా మన ఇంటికి రావాలని ఈ రక్షాబంధన పెట్టారు. ఒక్క పొడైనా మన ఇంటికి వచ్చి అన్నం తినిపోతుంది అని చెప్పేసి. ఎందుకు అంటే ఏ ఇంట్లో ఆడపిల్ల ఉంటుందో ఆ ఇంట్లో సిరి ఉంటుంది, ఏ ఇంట్లో ఆడపిల్ల ఉండదో, ఏ ఇంట్లో ఆడపిల్లని చూడరో ఆ ఇంట్లో సిరి నిలబడదు. వాళ్ళు ఎన్ని వేల కోట్లు సంపాదించుకున్నా సరే, అది రాక్షస అయినా పర్లేదు, మీ ఇంట్లో ఆడపిల్లే. రాక్షస అవ్వచ్చు కానీ మీ ఇంటి ఆడపిల్లే. సో మీకు రాక్షస పిల్ల ఎందుకు పుట్టిందంటే అది మీ కర్మ. ఇప్పుడు ఏదో అనుభవిస్తున్నామో అది మన కర్మ, అంతే అంతే. కానీ ఇంట్లో ఆడపిల్ల లేని ఇంట్లో అసలు పూర్వము మగపిల్ల లేని ఇంట్లో అమ్మాయిని ఇచ్చేవాళ్ళు కాదు, ఆడపిల్ల లేని ఇంట్లో అమ్మాయిని ఇచ్చేవాళ్ళు కాదు. మీకు చెల్లో తమ్ముడు ఉంటేనే ఇచ్చేవాళ్ళు. ఆడపిల్లల ఇంట్లో మొత్తం ఆడపిల్లనండి, అన్నదమ్ములు ఎవరు లేరు అంటే ఇంకా ఆ ఇంట్లో పిల్లలు తెచ్చుకునే వాళ్ళం కాదు. ఓకే ఓకే. అలాగే అమ్మాయిలకి అబ్బాయిలకి వచ్చేసి మీ ఇంట్లో ఆడపిల్ల లేదా, అయితే మా ఆడపిల్ల మీరేం బాగా చూస్తారు, అమ్మో చాలా కష్టం ఇచ్చేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆడపిల్లని చూడడం వస్తేనే కదా ఇంకొక ఆడపిల్ల మనసు అర్థం అవుతుంది వీళ్ళకి, అంత ఉండేది. అందుకని రక్షాబంధన రోజు ఏంటంటే చక్కగా ఆడపిల్లలు చిన్నపిల్లలు అయితే అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా కబుర్లు చెప్పుకొని, చిన్నప్పుడు జరిగే కబుర్లని చెప్పుకుంటూ ముచ్చట్లు చెప్పుకొని చక్కగా రాఖీ పండగ ఏదైతుందో చేసుకుంటూ రావడాయి. అయితే ఈ రాఖీ కట్టే విధానంలో కూడా మార్పులు వచ్చేసాయి. ప్లాస్టిక్వి, అందం పిచ్చి పిచ్చి ఫ్యాన్సీవి ఇవి ఏమీ కట్టకూడదు. పొద్దున్నే గౌరీ అమ్మవారి దగ్గర చక్కగా పూజ చేయాలి అమ్మాయి ఏంటి, నా కుటుంబం చల్లగా ఉండాలని. ఇప్పుడు మనం ఇంట్లో 2 దీపాలు పెడతాం కదా, ఎందుకు పెడతాం? ఎప్పుడైనా అడిగారు ఎవరన్నా? 2 కుందులు పెట్టి 2 దీపాలు ఎందుకు వెలిగిస్తాం? ఈ 1 దీపం అత్తగారు వాళ్ళ ఇల్లు ఎటువంటి చీకటి అలుముకోకుండా ఎప్పుడూ ఆనందంగా ఉండాలని, ఈ దీపం పుట్టింటి నుంచి ఎటువంటి ఇబ్బంది రాకుండా నా పుట్టింటికి ఎప్పుడు పేరు తెచ్చి పెట్టాలని. సో నేను మంచి పనులే చేస్తూ మా పుట్టింటి నుంచి వచ్చినందుకు మా పుట్టింటికి నేను ఇచ్చిన ఈ అదృష్టం అన్నమాట అది. అంటే ఈ దీపం వెలిగిస్తూ ఉంటే పుట్టింటి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు. ఓకే ఓకే. అందుకే ఆడపిల్ల 2 దీపాలు వెలిగిస్తారు, 2 కుందులు పెట్టి 2 దీపాలు వెలిగిస్తాం. ఒకటి పుట్టింటిది, ఒకటి అత్తగారింటిది. సో చక్కగా పూజ చేసి అక్కడ 5 రకాల రంగులతో కలిపిన దారాన్ని 9 ముళ్ళు వేసి అన్నయ్య కానీ తమ్ముడు కానీ కట్టాలి. అంటే మనమే ఇంట్లో తయారు చేసుకోవాలి. 5 రంగులు ఏమేమి రంగులతో అమ్మా? 5 రంగులు అంటే తెలుపు, పసుపు, ఎరుపు, తర్వాత లైట్ కలర్ లో గులాబీ రంగు, నీలం, ఇవి కట్టాలి అండి. ఎటువంటి అంటే ఈ రాఖీ కట్టినప్పుడు పంచభూతాలారా మా ఆనందములు ఎప్పుడు మీరు కాపాడుతుండాలి, ఎటువంటి ప్రమాదం జరగకుండా అని చెప్పి రాఖీ కట్టాలి వాళ్ళకి. 9 ముళ్ళు వేసి చక్కగా అది దారాన్ని కట్టాలి వీళ్ళు. ఓకే ఓకే. కంటే ఏదైనా కానుక ఇవ్వచ్చు.
ఏదైనా కానుక వాళ్ళకి గిఫ్ట్గా ఈ రాఖీ పౌర్ణమికి నేను వచ్చాను నీకు ఇది ఇచ్చాను గిఫ్ట్ పెట్టుకో అని చెప్పి ఒక షెల్ఫ్ పెట్టేవాళ్ళు పూర్వం అయితే. మాకైతే పూర్వం షెల్ఫ్ ఉండేది. మా అన్నయ్య వచ్చి ఆ గిఫ్ట్ ఇచ్చాడు, అది అదేమో 2019లో ఇచ్చాడు, ఇది 91లో ఇచ్చాడు, ఇది 92లో ఇచ్చాడు అని చెప్పి రాసి పెట్టేవాళ్ళు. అది చూడగానే ఏమొద్దంటే మనసులో ఎక్కడో వీళ్ళ మీద కోపం ఉండొచ్చు, వీళ్ళు మనకు సాయం చేయలేదు, మనకు హెల్ప్ చేయలేదు అని. కానీ చూడగానే కొంచెం వాడు అలా ఉండేవాడు కదా, ఎలా మారిపోయాడు, అసలు తప్పు నేనే చేశానా అని ఒక ఆలోచన వస్తుంది వీళ్ళకి. అలాగే వాళ్ళకు కూడా అది వచ్చి ఈ షెల్ఫ్ అంతా నింపింది అని చెప్పి దాన్ని చూడగానే అది ఏం చేస్తుందేమో, ఏదో మేము అదో ఆలోచనలో దూరం పెట్టేసామో, మాట్లాడదాం అని చెప్పి అలా బంధం పెరగడానికి. సో ఇప్పుడు బంధాలు పెరిగే అవకాశం లేదు. రాఖీ పౌర్ణమి టైంకి పంపించడం, కొరియర్లో పంపించడం, నేను పంపించేశాను నువ్వు నాకు పంపించు అని చెప్పడం, ఇవేవి కాదు పండగ అంటే. పండగ అంటే శుభ్రంగా కలిసి అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కలిసి ఒక ఇంట్లో ఆనందంగా భోజనం చేయడం. కానీ అమ్మ అంటే నిజంగా దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు మొత్తానికి ఆ బంధాన్ని అలా స్టాప్ చేసుకోకుండా రిలేషన్స్ ఇంకా పెంచుకోవాలంటే అలా కనీసం పోస్ట్ ద్వారా అయినా పంపించుకోవడం బెటర్ ఏమో కదా. కాదు, సంవత్సరానికి ఒక రోజు మా అన్నయ్య కోసం త్యాగం చెప్పితే అంటే రాలేని పరిస్థితుల్లో ఉంటే చెప్పలేం కదమ్మా. అంటే ఇప్పుడు బయట విదేశాల్లో ఉండి విదేశాల్లో ఉండే వాళ్ళ సంగతి ఓకే, తప్పకుండా అది ఆ రోజు విష్ చేసి చెప్పుకుంటాను నాన్న. నేను నీ ఊర్లో ఉన్నప్పుడు ఒక్క రోజు అందుబాటులో ఉండి కూడా ఒక రోజు అన్నయ్య కోసం నువ్వు వెళ్ళకపోతే ఇంకా అన్నయ్య నీ కోసం ఎందుకు రావాలి చెప్పు. 345 రోజులు అన్నయ్య నాకు సాయం చేయాలన్నప్పుడు ఒకరోజు అన్నయ్య కోసం వెళ్ళాలి కదా మనం. అలాగే చెల్లెల కోసం అన్నయ్య రాకపోతే ఇంకెందుకు చెల్లెలు. సో చెల్లెలు నిజంగా రాని పరిస్థితుంది, ఫోన్లే వాళ్ళ అత్తగారు వాళ్ళు పంపించట్లేదు, వాళ్ళ ఆయనకు నేనంటే నచ్చలేదు, ఏదో మాట్లాడింది, ఫోన్లే అది ఏడుస్తుంది, బాధపడుతుంది, నేను వెళ్ళి రాఖీ కట్టించుకుందాం అని వాళ్ళేం రావచ్చు కదా. ఇక్కడ ఏంటంటే బంధం ఒక విలువ ఇంపార్టెంట్ కానీ ఈ రాఖీ కట్టావని ఇంపార్టెంట్ కాదు. ఇక్కడ నువ్వు వచ్చావా, ఆ రోజు పలకరించావా నీ చెల్లెల్ని, అంతే. ఇప్పుడు చాలా మంది ఏంటంటే సొంత వాళ్ళు లేకపోతే అద్దె తెచ్చుకునేది కట్టమని చెప్పారు. ఎవరు అన్నయ్య అనుకుంటావో వాళ్ళకి కట్టమని అని అన్నారు, ఎవరిని తమ్ముడు అనుకుంటే వాళ్ళు కట్టు అని చెప్పి అన్నారు. అలాగే ఎవరు అక్కయ్య అనుకుంటే కట్టమని, అంటే సొంత వాళ్ళు వదిలేసి కాదు ఇక్కడ అర్థం, లేని వాళ్ళ పక్షంలో వీళ్ళు కట్టమని. అంతేగాని సొంత వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఎవరో వీళ్ళకి మాత్రం నేను అన్ని ఇస్తానని చెప్పి చేయడం అనేది కరెక్ట్ కానే కాదు. మన ఇంట్లో ఆడపిల్ల ఉంటే, ఆడపిల్ల మంచి అయినా చెడు అయినా అది మంచిదే, మంచి ఉంటే అమ్మాయిదిగా ఉంటుంది, చెడు ఉన్నా అమ్మాయికే ఉంటుంది, మనకే ఉండదు. మనం మాత్రం ఆడపిల్లని చూస్తే మన ఇంట్లో ఐశ్వర్యం ఎప్పుడు తరగదు. కానీ ఆడపిల్ల బాధపడుతూ కానీ కాస్త మనసు చిమ్ముకోమనుకుని వెళ్తే మాత్రం ఐశ్వర్యం తరిగిపోతుంది. ఖచ్చితంగా మనకున్న దాంట్లో ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇచ్చాము, ఆమెకు నచ్చలేదు, ఏదో మాట్లాడి వెళ్ళిపోయింది, అది ఆమెకే ఉంటుంది, నష్టమే ఉండదు. మనం ఇచ్చింది మాత్రం పుణ్యమే ఉంటుంది. అందుకని చక్కగా రక్షాబంధన్ అంటే మాత్రం చేసుకోవాలని చెప్తాను. ఇక కాలాలు విషయాలు ఏం చూడదు, ఆ రోజు కలవడమే ముఖ్యం. కుటుంబం కలిసి ప్రాణంగా మాట్లాడుకోవడం, అన్ని విషయాలు పంచుకోవడం, ఆనందంగా ఉండడమే గొప్ప విషయం నా దృష్టిలో. అంతే అమ్మ, వాస్తవం. అంటే ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అన్ని కనుమరుగైపోతున్న రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు కాస్త 3-4 ఉండే ఫ్యామిలీస్కి వచ్చేసాం కాబట్టి కనీసం ఇలాంటి సందర్భాల్లో అయినా ఒకరినొకరు కలిసి మాట్లాడి ఆప్యాయంగా మీరు అన్నట్టుగా కలిసి కూర్చొని తిని అది నిజంగా చాలా బాగుంటుంది. రిలేషన్స్ కూడా ఎక్కువగా పాడవకుండా ఉండడానికి ఇవి అప్పుడప్పుడు అయినా ఇలా వెళ్తూ వస్తూ ఉంటాయి. అంత ఆనందంగా సంతోషం గడిపే రోజు. అందుకే వెళ్ళాలి ఒక రోజు, ఎక్కడైనా దూరం ఉన్నా పర్లేదు, ఒక రోజు వెళ్ళి ప్రయాణం చేసి రాఖీ కోసం వెళ్తున్నా అని చెప్పి వెళ్తే భగవంతుడు నువ్వు ఇంత కమిట్మెంట్ ఉన్నావు కనుక రేపు నీకు ఏ కష్టం వచ్చినా భగవంతుడు కాపాడతాడు. అంటే బంధాల పక్కన మనం కమిట్మెంట్ ఉంటే రేపు మన పిల్లలు మనతో అంత రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు మన రిలేషన్ మన వాల్యూ లేదు, రేపు మన పిల్లలకి వాల్యూ ఇస్తారు. అంతే. ఎక్కడ మనం ఏ విత్తనం వేస్తే అవే పళ్ళు వస్తాయో, మనం ఏది మెయింటైన్ చేస్తామో అదే మనకు వస్తుంది. ఖచ్చితంగా 10 వస్తాయి. ఒక విత్తనం వేస్తే చెట్టు నిండా పళ్ళుగా వస్తాయి కదా. అలాగే మనం ఒక పని మంచి పని చేసి మనకు వచ్చే 10 మంచి జరుగుతుంది. అందుకని రాఖీ పౌర్ణమి విశేషం ఏంటంటే ఆ రోజు పౌర్ణమి, చంద్రుడు ఉంటాడు శుభ్రంగా, ఆ రోజు వెళ్ళి కట్టడమే. పొద్దున్న సాయంత్రం రాత్రి కాలాలు ఏం పెట్టించుకోవద్దు, ఇంటికి వెళ్ళి కట్టడమే ఇంపార్టెంట్ ఈ కాలంలో, ఇప్పుడున్న ట్రాఫిక్ ఉన్న పాపం కాలంలో. అంతే. ధన్యవాదాలమ్మా. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి